ప్రియమైన సహోదర సహోదరీమణులారా, ఈరోజు దేవుని వాక్యం మనల్ని ఒక లోతైన ఆత్మ పరిశీలనకు పిలుస్తోంది. చాలాసార్లు మనం దేవుణ్ణి ఇలా అడుగుతాం, ప్రభువా ఒక అద్భుతం చూపించండి, అప్పుడు నేను పూర్తిగా నమ్ముతాను. కానీ ఈరోజు యేసు మనతో చెబుతున్నది ఏమిటంటే, విశ్వాసం అద్భుతాల వల్ల కాదు, దేవుని వాక్యానికి విధేయత వల్ల పెరుగుతుంది. దేవుడు మన నుండి నిజంగా ఏమి కోరుతున్నాడు? మొదటి పఠనంలో ప్రవక్త మీకా ద్వారా ప్రజలు దేవుణ్ణి అడుగుతున్నారు, ప్రభువును ప్రసన్నం చేసుకోవడానికి నేను ఏమి అర్పించాలి? వేలాది బలుల, అనేక నైవేద్యాల? దేవుని సమాధానం ఎంతో స్పష్టంగా ఉంది. న్యాయంగా ప్రవర్తించు, కరుణను ప్రేమించు, నీ దేవునితో వినయంగా నడుచుకో. దేవుడు మన బాహ్య సమర్పణల కంటే మన అంతరంగ మార్పును కోరుతున్నాడు. ప్రార్థన, బలి, ఉపవాసం ఇవన్నీ అవసరమే, కానీ అవి న్యాయం, కరుణ, వినయం అనే ఫలాలను ఇవ్వాలి. యోనా సూచన పశ్చాత్తాపానికి పిలుపు. సువార్తలో శాస్త్రులు, ఫరిజయ్యులు యేసును ఒక సూచక కార్యాన్ని చూపమని అడుగుతారు. యేసు ఇలా సమాధానమిస్తారు, దుష్టమైన వ్యభిచార తరం ఒక సూచన కోరుతోంది. యోనా ప్రవక్త సూచన తప్ప మరే సూచన ఇవ్వబడదు. యోనా నినవే ప్రజలకు దేవుని సందేశాన్ని ప్రకటించాడు. వారు అద్భుతాలు చూడకపోయినా దేవుని వాక్యాన్ని విని పశ్చాత్తాపపడ్డారు. యేసు చెబుతున్నది ఇదే, మీ మధ్య యోనా కంటే గొప్పవాడు ఉన్నాడు. అంటే యేసు స్వయంగా మనతో మాట్లాడుతున్నప్పుడు మనం ఇంకా కొత్త అద్భుతాల కోసం ఎదురు చూడాలా, లేక ఆయన వాక్యాన్ని విని మారాలా? మన జీవితానికి సందేశం ఏమిటంటే, మన జీవితంలో కూడా దేవుడు ఇప్పటికీ ఎన్నో సంకేతాలు ఇచ్చాడు. ఆయన వాక్యాన్ని ఇచ్చాడు, పరిశుద్ధ బలినిచ్చాడు, ప్రార్థనలో అనుభవించే శాంతినిచ్చాడు. మన జీవితంలో జరిగిన కృపలు, ఎన్నో కృపలు, మనలను హెచ్చరించే మనస్సాక్షినిచ్చాడు. అయినా కొన్నిసార్లు మనం ఇంకో అద్భుతం జరిగితేనే నమ్ముతాను అని అంటాం. ఈరోజు దేవుడు మనతో చెబుతున్నది ఏంటంటే, నిన్ను మార్చేది అద్భుతం కాదు, నా వాక్యానికి నీ విధేయత. ప్రేమగల తండ్రి, అద్భుతాల కోసం ఎదురుచూసే హృదయం కాకుండా మీ వాక్యాన్ని విని విధేయతతో జీవించే హృదయాన్ని నాకు ప్రసాదించండి. ప్రభువా యేసయ్య, మీరు నా జీవితంలో ఇప్పటికే చేసిన అనేక కృపలను మరిచిపోకుండా ఉండే కృతజ్ఞత హృదయాన్ని ఇవ్వండి. పరిశుద్ధాత్మదేవా, న్యాయంగా జీవించడానికి, కరుణను ప్రేమించడానికి, దేవునితో వినయంగా నడవడానికి నాకు శక్తిని ప్రసాదించండి. ఆమేన్.